వేణుగారు ఇండస్ట్రీలో కొన్ని భయాలు ఉంటాయి సార్. టచ్లో లేకపోతే, రెగ్యులర్గా సినిమాలు తీయకపోతే, టచ్లో లేకపోతే జనాలు మనం మర్చిపోతారేమో అన్న భయాలు ఉంటాయి. ఆ భయాలు మీకు ఎప్పుడు అనిపించలేదా? అంటే ఏడాదికో సినిమా తీయాలి, కనీసం 2 ఏళ్ళకో సినిమా ఇవ్వాలి అన్న క్యాల్కులేషన్స్. అంటే నిజంగా బీయింగ్ ఆనెస్ట్ అండి, అంటే నాకు ఆ భయం అనిపించలేదు సార్. అంటే ఆ భయం ఉంటే మరి నేను ఫాస్ట్గా చేయాలి కదా. సో ఎప్పుడు వచ్చినా కరెక్ట్గా రావాలనే భయం అయితే ఉందండి. ఎప్పుడు తీసినా అది 2 ఇయర్స్గా అంటే తీయలేదు మనని, అంటే ఇట్స్ ఆల్ అంటే మనని పీపుల్ మర్చిపోతారు అంటే అఫ్కోర్స్ మన లైవ్లీహుడ్ కోసం, ఒక సైకిల్ రన్ అవ్వడం కోసం ఇట్ ఈస్ గుడ్ ఇఫ్ యూ మేక్ ఇట్ ఫాస్ట్ అండ్ ఇట్ ఈస్ ఇండివిజువల్ క్యాపబిలిటీ అండి. బట్ నాకు మాత్రం ఎప్పుడు వచ్చినా కరెక్ట్గా రావాలనేదే నా టెంప్లెట్ అండి. సో అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ టైం. కాకపోతే నాకు కొంచెం అనుకోకుండానే ఎక్కువ టైం పడుతుంది. అది నేనేం ప్లాన్ చేసుకున్నది ఏం కాదు. ఎవ్రీ టైమ్ ఐ వాంట్ టు కమ్ ఫాస్ట్, బట్ ఇట్ ఈస్ టేకింగ్ టైం. బట్ అంతే సార్, భయం అయితే లేదు, కరెక్ట్గా రావాలి ఎప్పుడు వచ్చినా. చుట్టుపక్కల వాళ్ళు మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా సరే, చుట్టుపక్కల వాళ్ళు తొందరగా తీ సినిమా, ఎప్పుడు చేస్తావు, నెక్స్ట్ సినిమా ఎప్పుడు అని అడుగుతుంటే, ఆ ఎప్పుడు అనే దానికి క్వశ్చన్ మార్క్ మీ దగ్గర ఆన్సర్ అనేది రెడీగా ఉండేదా? ఒకసారి అడగండి సార్ నన్ను, ఎప్పుడో నెక్స్ట్ సినిమా ఎప్పుడు సార్? అంతే, స్మైల్, ఒక స్మైల్. సార్. అంటే ఇప్పుడు మనం ఆ క్వశ్చన్కి సినిమా తీయం కదా సార్. అవును. వీ మేక్ ఎ ఫిలిం బికాజ్ యూ ఫెల్ట్ ఇట్, యూ రోట్ ఇట్, యూ వాంట్ టు మేక్ ఇట్. సో ఇప్పుడు వాళ్ళే, మనం ఎవరైతే మిమ్మల్ని ఎప్పుడు అనేవాళ్ళు మనం కరెక్ట్గా తీయకపోతే ఏం తీసేవరా అని దానికంటే ఫాస్ట్గా వచ్చేస్తుందండి. సో ఐ టేక్ దట్ సెకండ్ వన్ యాజ్ థింగ్ అండి. ఎప్పుడు అంటే వాళ్ళు అడుగుతున్నారు అనేదాన్ని నేను ఐ టేక్ ఇట్ యాజ్, అంటే దాన్ని నేను కన్సిడర్ చేస్తాను సార్. సో స్టిల్ వాళ్ళు మనం వ్యాలిడ్ కాబట్టి అడుగుతారు. ఇఫ్ యూఆర్ నాట్ వ్యాలిడ్ ఇనఫ్ దే వోంట్ ఈవెన్ ఆస్క్ దట్ క్వశ్చన్. అవును. నువ్వు ఎప్పుడు తీస్తావు అనే క్వశ్చన్ కూడా రాదు. ఐఎమ్ గ్లాడ్ దట్ దే ఆర్ ఆస్కింగ్ ఇట్, బట్ ఐఎమ్ నాట్ పెట్రిఫైడ్ బై ద వాళ్ళు ఎప్పుడు అని అడిగేదానికి మాత్రం నేను భయపడను. బట్ ఐ వాంట్ టు మేక్ ఏ పాయింట్, అంటే మీరు అడుగుతుంది నాకు అర్థమవుతుంది, మేక్ ఇట్ ఫాస్ట్, మేక్ మోర్ అనేది. సో డెఫినెట్గా ఐ విల్ ట్రై టు మేక్ ఫాస్ట్ అండ్ మేక్ మోర్ మూవీస్ అండి.